పబ్లిక్ లో ఇండీసెంట్ గా ఐ లవ్ యూ అని అరుస్తావా? నీలాంటి లో క్లాస్ గాళ్ళు తనకు ఐ లవ్ యూ చెప్పడం తట్టుకోలేక తను పాయిజన్ తాగేసింది. ఇప్పుడు తను హాస్పిటల్లో చావుతో పోరాడుతోంది. హాస్పిటల్లోనా? హలో అమ్మా హేమా, ఎక్కడున్నావు? నానా, చెల్లికి ఎలా ఉంది? చెల్లెలిక? ఏంటమ్మా నువ్వు అనేది? ఏంటి, డాక్టర్ చేతులు ఎత్తేసాడా? చేతులెత్తేయడం ఏంటమ్మా? బ్రతకడం కష్టం. నాన్న, తన చావుకి వీడే కారణమని మరణ వాంగ్మూలం తీసుకున్నావుగా? అది చాలు నాన్న. ఖబర్దార్, నా చెల్లెలికి ఏవైనా అయిందో నిన్ను మాత్రమే కాదు, నీతో ఉన్న చిన్న గున్న దున్నపోతులందరి చేతులకి సంకెళ్ళేసి కోట్లో నిలేసి ఉరి తీసి మీ నాలికలు బయటికి వేలాడదీంచలేదో నేను ఆ చెల్లి కాదే. యారా రాజా, వాళ్ళ అమ్మా నాన్నకి తెలియని కాడ నీకు తెలుసు అన్నావు, నీ స్టైలే వేరని పెద్ద బిల్డప్ ఇచ్చావు, ఇంటెలిజెంట్ అని చెప్పావు. ఇప్పుడేమైంది? గింటెలిజెంట్ అయ్యింది. రే, భయమేస్తుందిరా, పోలీసులు వస్తారని. పోలీసులా? ఇది మామూలు కేసు కాదురా, సూసైడ్ కేసు. ఆడ పోలీసులు వచ్చి తీసుకెళ్లిపోతారా. ఆడ పోలీసులా? నీకెలా తెలుసు ఆడ పోలీసులే వస్తారని? ఇది ఆడాళ్ళ కేసు మాత్రమే కాదు, మర్డర్ కేసు. వామ్మో. వస్తారు, తీసుకెళ్తారు, కుమ్మెత్తారు. ఒరే రాజా, ఒక 5 నిమిషాలు పర్మిషన్ ఇవ్వరా? ఎందుకురా? ఇంటికెళ్ళి చెడ్డీ వేసుకొస్తాను. అన్నా, అది చెడ్డీ కాదు, షార్ట్. నోర్మోయి బుడంకాయ్, నీకైతే షార్ట్స్ లా ఉంటది, రాజాకైతే చెడ్డీలా ఉంటది. కరెక్టేనే రాజా? ఇప్పుడు ఇది ముఖ్యమా? ఈ కేసు నుండి ఎలా బయటపడాలో అదే ఆలోచించాలరా. అసలే నీకు ఆడ పోలీస్కి మొన్నే గొడవ అయింది. ఇప్పుడు నువ్వు దొరికావంటే బట్టలు ఓడ తీసుకుని కొడతారు. నిన్ను కొట్టినా పర్లేదు, నీతో పాటు నన్ను కూడా ఒంగోబెట్టి కొడతారు. రే, ఇందులోంచి తప్పించుకోవడానికి వేరే దారే లేదా? ఉంది. ఏంటి? వెంటనే బెయిల్ తీసుకోవాలి. ఎక్కడ్రా లాయర్ వెంకీ? వెంకీ కాదు, ఆడ మంకీ. ఆ మంకీని పట్టుకుంటేనే మంచి లాయర్ దొరుకుతాడు. ఏంటి అర్జెంటుగా బెయిల్ కావాలా? ఎందుకో ఏంటో వివరంగా చెప్పండి అయ్యా. మనోడేమో మొరటుగా ఐ లవ్ యూ చెప్పాడు, ఆ అమ్మాయేమో క్లాస్ గా పాయిజన్. ఏంటయ్యా కొత్తగా చెప్తున్నారు? లవ్ చేస్తేనే పాయిజన్ తాగేస్తారా? సాధారణంగా చెప్తే పర్వాలేదు, అన్న లవ్ చెప్పే విధానమే వేరు. అమ్మా